హార్ట్ అటాక్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, టైం. ఈ టైం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంత డిలే చేస్తే అంత డేంజరస్. డిలే చేస్తున్నారంటే ఇట్ ఈస్ డేంజరస్. సో ఎంత డిలే చేస్తే అంత డేంజరస్ మీ ప్రాణానికి ఉన్నట్టు అనమాట. సో ఎటువంటి ఛాతి నొప్పి వచ్చినా దాన్ని ప్రాబబ్లీ హార్ట్ అటాక్ మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, థింక్ చేసి మీకు ఆ నొప్పి తగ్గట్లేదు అంటే యూజువల్గా హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే నొప్పి వచ్చినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే మైల్డ్గా ఉంటుంది, మోడరేట్ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, మళ్ళీ సివియర్ పెయిన్ వస్తుంది. ఇలా ఇంటెన్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంది హార్ట్ అటాక్ లో వచ్చే పెయిన్ అనమాట. రెండోది పర్టికులర్ గా భోజనం చేసిన తర్వాత కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది, లేదా హెవీ ఎగ్జర్షన్ యాక్టివిటీస్ చేసినప్పుడు, లేదా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి పెయిన్ అంటే మీకు నొప్పి అనేది తగ్గట్లేదు, పెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతా పోతుంది, పర్సిస్టెంట్ గా నొప్పి ఉంటుంది, తగ్గట్లేదు, దాంతోపాటు చెమటలు విపరీతంగా పడుతున్నాయి, ఆయాసంగా ఉంది, అంటే ఎయిర్ హంగర్ అంటాం, అంటే మీకు మీ లోపల ఫీలింగ్ నాకు గాలి అందట్లేదు అనేది అనిపిస్తుంది అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ మాత్రం ఉంటే డెఫినెట్లీ డిలే అయితే చేయొద్దండి. ఇమ్మీడియట్ గా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దగ్గరలో ఉన్న ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, లేదా చిన్న క్లినిక్, నర్సింగ్ హోమ్, హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఒక చిన్న టెస్ట్, ఈసీజీ టెస్ట్ అనేది చేయించుకోండి.